ఎమ్మెల్యే బి విరూపాక్షి అరెస్టు వ్యవహారంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ నాయకులను సైతం చంద్రబాబు వదలడం లేదని ఆయన విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతోనే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారని, అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జగన్ ప్రశ్నించారు. పోలీసులు నిజ నిజాలు తెలుసుకోకుండా టీడీపీకి కొమ్ము కాస్తున్నారని, బీసీ నేతలపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. రవలి, నిన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాతులో కలుసుకునేందుకు వచ్చారు. వచ్చిన సందర్భంలో జైలుకి వెళ్ళిన సందర్భంలో మాత్రము ఆ జైలుకి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హోదాలో నన్ను జైల్లో అవమానించారు, జైలు గ్రిల్ బయట నిల్చోబెట్టి నన్ను ఫోటో వీడియో తీశారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ వివరణ అడగగా, లేదు సార్, పైనుంచి ఆదేశాల మేరకే ఇలా చేయవలసి వచ్చిందని చెప్పడం జరిగిందని మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ షాడిజానికి పరాకాష్ఠి అని, చంద్రబాబు షాడిజానికి పరాకాష్ఠి అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అంటే నిందితులనే బాధితులని నిందితులుగా చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 6 తప్పులు చేశారు. అంటే విచారణ లేకుండా కూడా పరామర్శించడానికి వెళ్ళిన వారిని కూడా, కార్యకర్తల కోసం వెళ్ళిన వారిని కూడా అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా బీసీల పైన ఏపీలో మొత్తానికైతే రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు కుట్ర పొందుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలోనే అమలు చేస్తూ కూడా బీసీ నాయకులు ఎదగనీయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా నిన్న జైలు ముందు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, మరో 3 సంవత్సరాలు ఉంటది. అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా మేమేంటో చూపిస్తాము, మా పవర్ ఏంటో చూపిస్తాము, మీరు ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం శాశ్వతంగా ఉంటాము కూడా హెచ్చరిస్తారు. అలాగే ఈ ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల్లో కూడా చివరి గీతం పాడుతుంది. ఈ జగన్ పర్యటన పైన కూడా కర్నూలు జిల్లా నేతలు, టీడీపీ నేతలు ముందుగా ఏం చెప్తున్నారంటే, మీరు బాధితులను పరామర్శించడానికి వచ్చారా, నిందితులను పరామర్శించడానికి వచ్చారా? ముందుగా మీరు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించండి అంటూ కూడా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కిష్టమ్మ కూడా మీడియా సమావేశంలో తెలిపింది. మొత్తానికైతే చూసుకుంటే కూడా జిల్లాలో మాత్రము హైటెన్షన్ రాజకీయము నిన్న జరిగింది రవలి. ఇలాగే ముందు కూడా మా పార్టీ కార్యకర్తలు కూడా జోష్ నింపుతున్నారని చెప్పి పార్టీ నేతల్లో వైసీపీలో కూడా చర్చ జరుగుతుంది. జగన్ రాకతో మాత్రం మొత్తానికైతే కూడా వైసీపీ శ్రేణులలో, పార్టీ అభిమానుల్లో కూడా జోష్ నింపింది రవలి. థ్యాంక్ యూ మధు.